అందరికీ ప్రైజ్‌లాడ్. కత్తి కంటే ఏదైనా పదునైంది ఉందంటారా? ఉందండి. అవి మన మాటలే. ప్రతిరోజు బైబిల్‌లో నుంచి ఆరోగ్యకరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని ఉంది. అంటే కొంతమంది మాటలు కత్తి కంటే పదునుగా ఉండి, వారు మాట్లాడితే ఎదుటి వాళ్ళని గాయపరిచేవిగా ఉంటాయి. జ్ఞానుల మాటలంట ఎదుటివారికి ఔషధంలా పనిచేస్తాయంట. కాబట్టి నీ మాటలు కూడా ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఎదుటివారికి క్షేమాన్ని కలిగించేవిగా, ఆరోగ్యాన్ని కలిగించేవిగా ఉండాలి కానీ గాయపరిచేవిగా ఉండకూడదు. కత్తితో అయిన గాయం కొంతకాలానికి మానిపోవచ్చు కానీ నీ మాట వలన అయిన గాయం మరణించే వరకు ఉంటుంది. గుర్తుంచుకో. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.